సామ్రాజ్య దినోత్సవాన్ని శ్రీ ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఒకటే ఏంటంటే, నేను 16 ఏళ్ల పసిప్రాయంలో చుట్టూ ఎంతమంది మొఘల్ రాజులు కంటికి కునుకు లేకుండా నిద్రాహారాలు లేకుండా చేసి హిందూ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాలని చెప్పేసి ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసినా కానీ ఆ 16 ఏళ్ల పసిప్రాయంలోనే అంత పెద్ద ఒక్కొక్కరు 6-7 ఫీట్ల ఎత్తున్నటువంటి రాజులను, లక్షల సైన్యం కలిగినటువంటి మొఘల్ రాజులను ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఒక దృఢ సంకల్పంతో ముందడుగేసిన కేవలం 12 మంది సైనికులతోటే, 12 మంది తన స్నేహితులతోటే చిన్న చిన్న రాజ్యాలను కూలగొట్టి ఆ రాజ్యాలను స్వాధీనం చేసుకొని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకు ఎంతో ఆదర్శం. నేడు రెడీ అక్క. అందరికీ నమస్కారం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి పట్టాభిషేకం చేసిన రోజున హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా వీరపుత్రులు శివాజీ వారసులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను, శుభ సాయంత్రం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇదే ధీరత్వంతో ముందటికి పోవాలని చెప్పి చిన్న వయసులోనే అనేక పోరాటాలు, యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్యం పైన యుద్ధం ప్రకటించి తను నెగ్గినటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్క హిందూ బిడ్డ, ప్రతి ఒక్క హైందవ సమాజానికి సంబంధించిన వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జ్యేష్ఠ మాసంలో వీరపుత్రుడైనటువంటి శివాజీ మహారాజ్ గారికి పట్టాభిషేకం చేసిన రోజున మనము హిందూ సామ్రాజ్య దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే ఆ రోజు పట్టాభిషేకం జరిగిన రోజున మన అతి పవిత్రమైన నదులు అయినటువంటి 7 నదుల జలాలతోని కూడా